ఇదే మాట, నీడ్ ఆఫ్ ది అవర్ నాన్న, ఈ సినిమా ఇమ్మీడియట్గా చేయాలి, ఇప్పుడు చెప్పాలి. ఈ రోజున సొసైటీలో కాంటెంపరీ ఇష్యూస్ అమ్మాయిలందరూ ఫేస్ చేస్తున్న ఒక మూమెంట్స్, ఈ మూమెంట్స్ని ఖచ్చితంగా కథగా చెప్పాలి. ఇది నేను చేస్తున్నాను నాన్న అని తను వాళ్ళ నాన్నకి డెసిషన్ చెప్పి కన్విన్స్ చేసింది. సో అలాంటి ఒక మెచ్యూరిటీ అంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి పేరెంటింగ్ కానీ ఆ అమ్మాయి స్కూలింగ్ కానీ అంత డీసెంట్గా ఉన్నాయనిపించింది. అప్పుడు ఓకే అని ప్రాజెక్ట్ మొదలెట్టాం. ఇప్పుడు వింధ్యా వేములపల్లి, దీనికి ఒక బ్యాక్ బోన్ ఈ సబ్జెక్ట్కి. ఎవరు 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 చాలా ఆల్టర్నేటివ్లు అనుకొని అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం, ఎవరు దొరకట్లేదు. సో అప్పుడు మళ్ళీ యుక్త నీలిమ ఇద్దరు భూమిక గారు ఏంటన్నారు. నేనైతే ఫస్ట్ వద్దన్నాను, ఎందుకంటే భూమికని మదర్గా చూడడం నాకు ఇష్టం లేదు. భూమిక అంటే నా స్వప్న. సో ఆ అమ్మాయిని మదర్ ఏంటి టీనేజర్స్కి, అది ఒక 17 ఏళ్ల కుర్రాడికి, అని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. లేదు నాన్న, మనకు యంగ్ మదర్ కావాలి. సో కరెక్ట్గా ఆవిడైతే బాగుంటారు. జనరల్గా మనం హీరోయిన్స్ని అడగడానికి సంశయిస్తాం. నేను కూడా చాలా డౌట్ పడ్డాను, అసలు నన్ను కొడతాదేమో అమ్మాయి, నేను ఇలా మదర్ క్యారెక్టర్ అనేసరికి భయం వేసి అడిగాను. సో భూమిక ఇలాగా చాలా మంచి రోల్. అంటే ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, ఒక్కడిలో స్వప్న అనే క్యారెక్టర్ తోటి నువ్వెంతటి రెస్పెక్ట్, ఎంతటి అప్లాజ్ గెయిన్ చేసావో దానికి రెట్టింపు ఈ సినిమాతో గెయిన్ చేస్తావు, అదైతే చెప్పగలను. అలాగే నీ పెర్ఫార్మెన్స్కి కూడా విపరీతమైన స్కోప్ ఉంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే స్క్రిప్ట్ పంపింది, ఫుల్ స్క్రిప్ట్ పంపించాను అమ్మాయికి. ఫుల్ స్క్రిప్ట్ డీటెయిల్డ్గా చదివి ఐఎమ్ డూయింగ్ ఇట్ అంది. అది హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక టీనేజ్ అంత యంగ్, భూమికనే అమ్మాయి యంగ్. సో ఇప్పటికీ ఒక్కళ్ళు ఎలా ఉందో అప్పటికీ అలాగే ఉంది. ఏమైనా మార్పు చూసారా మీరు? సో అలాంటి అమ్మాయి ఒక 17 years సన్నకి మదర్గా ఒప్పుకుంది. హ్యాట్స్ ఆఫ్ భూమిక. నిజంగా నీలాంటి యాక్టర్స్ కేవలం గ్లామర్ అని చెప్పి మేము ఇదే చేస్తాం, వాళ్ళు 50 years 60 years అయినా మేము కిడ్స్ 5-6 years కిడ్స్కి మదర్గా అయితే చేస్తాం తప్పితే టీనేజర్స్కి చేయమనే రోజులు ఇవి. వాటన్నింటినీ బ్రేక్ చేసావు. నువ్వు అది బ్రేక్ చేసినందుకు రేపు పొద్దున్న ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు, అది నేను చెప్తున్నాను. సో అలాగా ఇంకా భూమిక్ గారు ఆన్బర్డ్ వచ్చారు. సో తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్. సో ఆయనకు ఒక చాలా జెంటిల్, ఒక డైరెక్టర్గానే ఆయనకు ఒక మంచి ఒక ఇమేజ్ ఉంది, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో నాకు అంటే ఒక